ఇంటింటా వినిపించే శ్రీవారి సుప్రభాతం మొదలు భజగోవిందం దాకా విష్ణు సహస్రనామం మొదలు కనకదారాస్తవం దొరక మరే కీర్తనలైనా ఆ గంధర్వ గాయని గాత్రంలో వింటూ ఉంటే అదొక మధురమైన ఆధ్యాత్మిక భావన. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఇంటింటా పరిచయమైన సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బలక్ష్మి. పట్టుచీర, నుదుటి మీద కుంకుమ బొట్టు, తలలో మల్లెపూలు, ఎవరూ మరువలేని స్ఫురద్రూపం ఆమె సొంతం. 7 దశాబ్దాల కాలంలో 3 తరాలను తన్మయత్వంలో ఓలలాడించిన సంగీత సామాగ్రి ఎంఎస్. గొంతులోనే వీణ ఉన్నదా అనిపించేంత గాత్రాన్ని సొంతం చేసుకున్న సుస్వర లక్ష్మి సుబ్బలక్ష్మి. ఎంతో కాలంగా ఆమె బయోపిక్ వస్తున్న సంగతి వార్తల్లో ఉంటూ వస్తుంది. కీర్తి సురేష్, విద్యాబాలన్ పేర్లు జనం నోళ్లలో నానిన తరువాత చివరకు సాయి పల్లవి పేరు ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా ఒక్కసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితాన్ని గుర్తు చేసుకుందాం. నాట్యం, సంగీతం ద్వారా దేవుణ్ణి అర్చించే దేవదాసి కుటుంబంలో 1916 సెప్టెంబర్ 16న పుట్టిన ఎంఎస్ పూర్తి పేరు మదురై షణ్ముఖవడువు సుబ్బలక్ష్మి. పేరులో ఊరి పేరు, తండ్రి పేరు పెట్టుకునే సాధారణ తమిళనాడు సాంప్రదాయానికి భిన్నంగా ఎంఎస్ పేరులో ఊరి పేరు తర్వాత తండ్రికి బదులు దేవదాసి సాంప్రదాయం ప్రకారం తల్లి షణ్ముఖవడువు పేరు ఉంది. సుబ్బలక్ష్మికి తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ 10 ఏళ్ల నుంచే తల్లి షణ్ముఖవడువు దగ్గర సంగీతం నేర్చుకుని పాడటం మొదలుపెట్టారు. సెమంకుడి శ్రీనివాస్ అయ్యర్ లాంటి దిగ్గజ సంగీతజ్ఞుల శిష్యరికం చేసి 12వ ఏట అరంగేట్రం చేసినప్పుడు కర్ణాటక సంగీత జగత్తులో ఓ ఉజ్వల తార వెలిసిందని అందరూ మెచ్చుకోవటం మొదలైంది. ఎదిగిన సుబ్బలక్ష్మిని దేవదాసి సాంప్రదాయం ప్రకారం ఓ చెట్టియార్ ప్రాపకానికి అప్పగిద్దామని తల్లి ప్రయత్నించింది. ఇది గమనించిన ఎంఎస్ పారిపోయి మద్రాసులో సదాశివం అనే జర్నలిస్ట్ పంచన చేరింది. ఎంఎస్ సంగీత ప్రస్థాన వేగం పుంజుకునే ముందుకు దూసుకుపోతున్నా మద్రాసులోని గాన సభల్లో పాడి మెప్పించేదాకా ఆమెను గుర్తించే పరిస్థితి లేదు. కానీ గానసభలో బ్రాహ్మణ ఆధిపత్యం వేళ్లూనుకుపోయిన రోజులవి. అలాంటి ఛాందసవాదుల మెప్పు పొందటానికి ఆమె దేవదాసి నేపథ్యం అడ్డుపడుతున్న వేళ సదాశివం ఆమెకు అండగా నిలబడ్డారు. జర్నలిస్టు బ్రాహ్మణుడు కావటంతో అతన్ని కాదనలేకపోయారు గానసభల నిర్వాహకులు. ఆ విధంగా సుబ్బలక్ష్మి మద్రాసులో పేరు మోసిన సంగీత గానసభల్లో పాడి అభినందనలు అందుకున్నారు. అదే సమయంలో అప్పటికే పెళ్లై 2 పిల్లలున్న సదాశివం ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్లు పెళ్లి చేసుకున్నారు. తన చివరి శ్వాస దాకా సంగీతమే ఊపిరిగా బ్రతికారామె. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి సుబ్బలక్ష్మి ఎనలేని సేవలు చేశారు. తన గాన ప్రతిభకు ప్రతీకగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం ఆమెను గౌరవించింది. నాట్యానికి, సంగీతానికి అత్యంత గౌరవం లభించే తమిళనాట, కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, డికే పట్టమాళ్, ఎంఎల్ వసంత కుమారిని కలిపి మహిళా సంగీత త్రయంగా చెబుతారు. అయితే సంగీతంతో పాటు వెండితెర మీద సైతం తన ఆధ్యాత్మిక గానామృతానికి స్ఫురద్రూపాన్ని జోడించి మరింత ఆకట్టుకున్న ఘనత ఎంఎస్ కు మాత్రమే దక్కింది. సావిత్రి, శకుంతల, మీరా చిత్రాలతో సినీ సంగీతాభిమానులకు అపురూపమైన సంగీత సంపదనందించిన ఘనత ఆమెది. ఐక్యరాజ్య సమితిలో ఆమె గానం చేశాక సభ యావత్తూ లేచి నిలబడి 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడమే ఆమె భారతీయ సంగీతాన్ని విశ్వవీధుల్లో నిలిపారు అనటానికి నిదర్శనం. పండిత పామరులను సమానంగా అలరించగలిగిన ఘనత ఆమె సొంతం. రామన్ మెగసెసే అవార్డు మొదలు పద్మభూషణ్, పద్మవిభూషణ్ మీదుగా భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న దాకా ఆమె పురస్కారాల పరంపర సాగింది. 7 దశాబ్దాల పాటు తన అద్భుత గాన కౌశలంతో సాగించిన కర్ణాటక సంగీత స్వరయాత్ర భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఓ సువర్ణాధ్యాయం.
సప్త స్వరాలకు అందని 8వ స్వరం 2004లో మూకపోయింది. ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఓ ప్రేమ కథ ఉంది. ఆమెతో శకుంతల సినిమాలో హీరోగా నటించిన గుడలూరు నారాయణస్వామి బాలసుబ్రహ్మణ్యం అంతకాడు, సంగీత పరిజ్ఞానం ఉన్నవాడు. అతనితో ఎంఎస్ ప్రేమలో పడ్డారు. సాన్నిహిత్యం పెరిగినా ఎడబాటు తప్పలేదు. వాళ్ళ మధ్య ప్రేమలేఖలు నడిచాయి. కానీ సదాశివం ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనే పట్టుదలతో ఉండటంతో ఇద్దరిని విడదీశారు. తనకు మహోన్నత సంగీత జీవితాన్నిచ్చిన వ్యక్తి కోసం ఎంఎస్ తన ప్రేమికుడిని వదులుకుంది. సదాశివం ఆమెను పంజరాలో చిలకలా మార్చారనే మాట చాలా కాలం అందరూ చెప్పుకుంటూ వచ్చారు. నాటి సుబ్బలక్ష్మి ప్రేమ కథ అప్పటి తరానికి చూచాయిగా మాత్రమే తెలుసు. కానీ ఎంఎస్ ఎ లైఫ్ ఇన్ మ్యూజిక్ పేరుతో ఆమె జీవిత చరిత్ర రాసిన పేరు మోసిన జర్నలిస్ట్ టీజీఎస్ జార్జ్ ఆమె అనుమతితో ఈ విషయాలన్నీ బయటపెట్టారు. ఆమె తన వియోగ దుఃఖాన్ని, ప్రణయ వర్ణనను ఏమాత్రం దాచుకోకుండా ఆ లేఖల్లో రాశారు. ఆ పుస్తకం చివరిలో అనుబంధ రూపంలో ఆమె ప్రేమలేఖలు కూడా ప్రచురించారు. చిన్నప్పటి తల్లి వేధింపులు, ప్రియుణ్ణి దూరం చేసిన భర్త సదాశివానికి తాను రెండో భార్య కావటం, అయినా సదాశివం అనుమానపు చూపుల లాంటి ఎన్నో బాధాకరమైన అనుభవాలు ఆమె జీవిత చరిత్రలో గుదిగుచ్చి అందించారు జార్జ్. దీపం కింద చీకట్ల ఆమె సుమధుర సుస్వరాల గాత్రం వెనుక దాగిన మూగ వేదన ఆమె జీవిత చరిత్ర వల్లనే ఎక్కువ మందికి తెలిసిందే. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఆ విదేశీమణి జీవితాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నాలు కొంత సాగుతూనే ఉన్నాయి. మహానటి చిత్రం ద్వారా సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్ నటిస్తారని ఓసారి, బాలీవుడ్ నటి విద్యా బాలన్ పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా ఆమె ఆ సినిమాలో నటిస్తారని ఇంకోసారి ప్రచారమైంది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతూ ఇప్పుడు సాయి పల్లవి పేరు వార్తల్లోకెక్కింది. పాన్ ఇండియా సినిమా రామాయణంలో సీతగా నటిస్తోన్న సాయి పల్లవి ఎప్పుడు డేట్స్ ఇస్తోందో, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా స్పష్టత లేదు. ఏమైనా ఈ బయోపిక్లోనైనా ఎంఎస్ జీవితపు వెలుగు నీడలు వెలుగు చూస్తాయేమో చూడాలి.